బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 50 రూపాయలు సిలిండర్ మీద ధర పెంచి అట్లాగే పెట్రోల్ డీజిల్ మీద కూడా ధరలు పెంచుతూ వస్తూ 40,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద భారాలు మోపేటటువంటి చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఒకవైపు మహిళలు పొయ్యి దగ్గర వంట చేయకూడదు, వాళ్ళ కండ్లు పోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు, అందుకే సబ్సిడీతోన సిలిండర్ ఇస్తున్నామని చెప్పి ఒకవైపు చెప్పి ఇప్పుడు వాటి మీద ధరలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి బీజేపీ పూనుకుంటుంది. బీజేపీ అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర 399 రూపాయలుంటే ఇప్పుడు 905 రూపాయలకు పెరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధరలు పెంచారు. అట్లాగే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూనే వస్తున్నారు. వాటికి సంబంధించినవి మనం అనేక రూపాల్లో ఆందోళన చేసినా సరే అలాంటి పద్ధతుల్లో ధరలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఉప్పు ధర, పప్పు ధర, నూనె ధర, మొత్తం ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. వేతనాలు మాత్రం పెరగడం లేదు. ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలి పని కూడా లేకుండా చేసే చర్యకు పాల్పడుతున్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆ రకంగా కార్మికుల మీద మాత్రం దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలంతా కూడా దోచుకునే అవకాశం ఇవ్వడమే కాకుండా మన కేంద్ర బడ్జెట్ నుంచి సబ్సిడీ కూడా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజల మీద మాత్రం ఇలాంటి ధరలు పెంచి పెద్ద ఎత్తున దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే ఈ పెంచినటువంటి ధరలను, గ్యాస్ ధరల్ని, అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రధానికానికి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఒకవైపు అంతా కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా నిరుద్యోగ సమస్య పెంచుతూ, ధరలు పెంచుతూ, ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండానే మరోవైపు హిందూ మతోన్మాద రాజకీయాల పేరుతో ప్రజల్ని విచ్ఛిన్నం చేసి, కులం పేరుతో, మతం పేరుతో విచ్ఛిన్నం చేసి, ఘర్షణలు సృష్టించి ఇలాంటి సమస్యల మీద ఉద్యమాలు రాకుండా పక్కదారిన పట్టించేటటువంటి చర్యలకు బీజేపీ కోరుకుంటుంది. అందుకనే బీజేపీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ప్రజా వ్యతిరేకంగా, ముఖ్యంగా శ్రామిక వర్గాలకు అణగారినటువంటి తరగతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు చేయాలి, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు.